అరే వీళ్ళు వాలే కదా, ఎప్పుడు స్క్రోల్ చేస్తూ టైంపాస్ చేస్తూ ఉంటారు, కానీ టైంపాస్కి ఏం చేయాలో తెలీదు. అవును, ఎప్పుడు ఇంట్లోనే బోరింగ్ గా కూర్చొని ఉంటారు. వీళ్ళకి తెలీదేమో ఇంట్లో కూర్చొని బోరింగ్ డేని కూడా ఇంట్రెస్టింగ్ చేయొచ్చని. అరే వీళ్ళకి ఎవరు చెప్తారు? ఇప్పుడు ఫ్రెండ్ యాప్ లో ఫ్రెండ్స్ చేసుకోవచ్చు, అమ్మాయిలు గిఫ్ట్స్ విన్ అవ్వచ్చు, వాటిని మళ్ళీ రియల్ మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు అని. వాళ్ళ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఇదే అని వాళ్ళకి ఎవరు చెప్తారు? అరే వదిలేయ్, మనమైతే మంచిగా ఫ్రెండ్స్ చేసుకుంటూ గిఫ్ట్స్ విన్ అవుతాం పద. అమ్మా పెట్రోల్ అయిపోయిందా? అందుకే క్లయింట్ బండి నమ్మకూడదు. పెద్ద పందిపోతులా ఉంది. నాటకాలా? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, ఇంటికెళ్తే లేవని చెప్తారు. నువ్వు డబ్బులు ఇస్తానని డేట్ దాటి వారం అయింది. ఏడికొత్తమా? ఊరొద్దు గిట్ట పారిపోతామా? ఇస్తాంగా పైసలు. డబ్బులు తీసుకుని ముందు వంగుంటారు, తీర్చమంటే మాత్రం వంగో పెడతారు. నువ్వు ఊరు దాటి వెళ్ళాలన్నా బస్ ఛార్జీకి ఇవ్వాల్సింది నేనే కదరా బెకారదవా. బికారా? ఎవడన్నా బికారేదవా? ఎవరు నేర్తున్నావు? ఎందుకు అరుస్తున్నావు? డబ్బులియా? ఏం బిక్కుంటావు? ఇకో పీక్కుంటా. నువ్వు డబ్బులు ఇచ్చే వరకు వడ్డీ కింద సైకిల్ తీసుకెళ్తా. అది పంచర్ అయిందా? ఏం చేసుకుంటా దాన్ని? ఏం మనిషినా? రేపు ఇస్తే డబ్బులు తీసుకో. రేపటి వరకు డబ్బులు అయిపోతే సైకిల్ కాటాకేసేస్తా. అప్పటి వరకు ఇది నా దగ్గరే ఉంటది. మాస్టారు మీరా? సార్ మీ దగ్గరికి బయలుదేరానండి సారంగపాణి గారు. ఏదో చిన్న బిజినెస్ పని మీద ఉన్నానండి. ఏదైనా మీరు సూపర్ అండి. వడ్డీ బలే వసూలు చేశారు. ఇంతకీ ఎంత వెళ్ళాడు? అసలు 3000, వడ్డీ 300 అండి. ఏడు దానికోసం తుప్పొట్టిన సైకిల్ పట్టుకొచ్చారా? మన దగ్గర రికవరీ కుర్రాలు ఉంటారండి. పెట్రోల్ ఖర్చు అయిపోతున్నాయి డబ్బులు. ఇది బాగు చేసి వాళ్ళకి ఇచ్చామనుకోండి తొక్కుంటారు. పైగా ఆరోగ్యం కూడా ఎదవలకి. దానికి పేనమే లేదు కదండి. ఇలాంటివి మనం చాలా రికవరీ చేసామండి. ఓ పాత టీవీ, రేడియో, కాయిన్ బాక్స్, గ్యాస్ స్టవ్, 2 ప్లాస్టిక్ నీళ్ళు కమర్ చైర్లు, ఇంకను ఓ చెప్పుల స్టాండ్. చెప్పుల స్టాండ్ కూడా వదలలేదా? వడ్డీ డబ్బులు వసూలు చేయడానికి వెళ్తే డోర్లు లాక్ చేసి ఉంటాయండి. బయట చెప్పుల స్టాండ్ లో కనబడితే పట్టుకొచ్చేస్తుంటాను. పెట్రోల్ ఖర్చుకైనా వస్తాయి కదా అని. ఇంకా నయం దండి మీద ఆరేసిన డైరీ పట్టుకొచ్చలేదు. ఒకసారి అలాగే జాకీ అండర్వేర్ ఉంటే కకృతి పడి పట్టుకొచ్చేసానండి. ఆడు సరిగ్గా మెయింటైన్ చేయడం అనుకుంటా, ర్యాషెస్ వచ్చేసాయి. ఇప్పుడు లేదు, యాక్షన్ అమ్మేశాను. No te preocupes que yo siempre de quererte. ఏంటి ఆగిపోయారు? సామజవర గమన. ఆ 10 లక్షలు ఎప్పుడు జ్యూసులు తాగొద్దేంటండి తాగబోతులాగా. తనకి ఏబీసీ జ్యూస్ అంటే చాలా ఇష్టం. మీరు జ్యూస్ షాప్ పెట్టుకోవడమే, మొత్తం స్ట్రా పెట్టి పీల్చేద్ది. తర్వాత మీ ఖాతాలో 40 రూపాయలు జమ అయినవని పేటిఎం సౌండ్ వస్తుంది. మందు అయితే తప్పు కానీ ఫ్రూట్ జ్యూస్ అయితే తప్పేంటండి. పైగా ఆరోగ్యం కూడానే. ఆ జ్యూసులు తాగడానికి 10 లక్షలు ఖర్చు పెట్టేసి ఉంటది పాప. మీరు ఆగండి, నేను ముక్కుపిండి వసూలు చేస్తాను. ఇదిగో అమ్మాయి రాను. ఎక్కువ చూస్తావుట్రా. ఏంటి మా సారంగపాణి దగ్గర 10 లక్షలు తీసుకుని ജ്യൂസുలు తాగుతున్నావు? వడ్డీ എప్పుడు ഇస్తావు? അത് ഞാൻ സാരംഗപാണിയെടുത്ത് സംസാരിച്ചോളാം. ഇതൊക്കെ സംസാരിക്കാൻ താനാരാ? మలయాళం అండి. అది సరే సరే, మధ్యలో సంసారం అంటుంది ఏంటి? అయ్యబాబే నాకేం తెలియదండి. వడ్డీ గురించి అడిగితే సంసారం అంటావేంటి? విరలు ఉండి సంసారిచోండలో కాయిన్యం పెట్టు. అయ్యబాబే చాలా పెద్ద మాట అనేది మిమ్మల్ని. అంత పెద్ద మాట అండి? మరి కళ్ళు పెద్ద చేస్తుంది కదా. ఏంటో సార్, నాకు మాటకు ముందు సంసారం, మాటకు తర్వాత సంసారం తప్ప ఏం అర్థం కావట్లేదు. డో జ్యూసింటే పైస కొడుకు. ఏం చేస్తున్నారు? జ్యూస్కి డబ్బులు ఇస్తున్నాను. చెప్పు తీసుకుని కొడతాను. 10 లక్షలుగా దబ్బెట్టారు చాలదా? అయినా ఒక్క మొక్క ఎలా మీకు అర్థమైంది? అంటే లాస్ట్ టైం 10 లక్షలు అడిగినప్పుడు కూడా సేమ్ ఎలాగే అడిగింది. పెద్ద ఉండడం వల్ల డైలాగ్ గుర్తుడిపోయింది. ఎక్కడ జారుకుంటున్నావు? ఇట్రాను. ఎక్కడికి జారుకుంటున్నావు? సూక్షించి సంసారిచోണം. ఆరు ఓడిపోయే కార్యాలి പറയുന്നേ. ఏం నోటుకొచ్చి మాట్లాడుతాయో? వడ్డీయో ఎప్పుడు ఇస్తాయో? సారంగపాణి
ഇതുപോലത്തെ ഊള റൗഡികളും കൊണ്ടുവന്ന് എന്നെ പേടിപ്പിക്കാൻ വിചാരിക്കണ്ട. మిమ్మల్ని రౌడీ అని అయిందండి. నన్ను అంటలేదు, రౌడీని తీసుకొచ్చి బెదిరిస్తే భయపడతాను అనుకుంటున్నామని మిమ్మల్ని అంటుంది. ఈ ముక్క మీకు అంత కరెక్ట్గా ఎలా అర్థమైంది సార్? జనరల్ గా అపోజిల్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎలాగే అంటారండి. ఎవడే రౌడీ? మలయాళ కుట్టి, అమ్మ కుట్టి, ఏదో దోమ కుట్టి. మాలో మలయాళం పాత ఫాజలియో నజరియా నజీమియో చాలా బాగుంటుందియో. మమ్ముట్టి, మోహన్ లాలియో, దుల్కర్ సల్మాన్ అడాప్టెడ్ సన్ ఆఫ్ టీఎఫ్ అయ్యో. నువ్వు చూసులు తాగడం ఆపయం. వేర్ ఈజ్ 10 లక్షలయో? ഡോ മലയാളി പെൺകുട്ടികളെന്ന് വെച്ച ഫ്ലവറാന്ന് വിചാരിച്ചോ? ഫയർടാ ഫയർ. സാരംഗപാണി, హాయ్. നമ്മുടെ ഇടയിൽ എന്തിനാ ഈ ഊള? പിന്നെ പൈസ തരണമെന്ന് തോന്നുമ്പോൾ ഞാൻ മൊത്തം തന്നു തീർക്കാം. പിന്നെ എന്നെ കാണണമെന്ന് തോന്നുവാണെങ്കിൽ ഈ അലവലാദ്യം കൊണ്ട് വരരുത്, മനസ്സിലായോ? പോടാ പൊട്ടാ, എന്നെ ഉപദേശിക്കും വരുന്ന അലവലാതി. పొట్ట సార్ ఏంటి సార్? పాన్ పరాగ్ బాగా నవ్వలే, పలుకులు అటు ఇటు తిప్పింది. నేను డబ్బులు అడిగినప్పుడల్లా అర్థం అవ్వకుండా ఏదో ఒకటి మాట్లాడాలి వెళ్ళిపోతుంటుంది. నాకు అర్థమైందండి. సారంగ పాని, నా వెనక పిచ్చుకొక్కలా తిరగడమే నీ పని. నువ్వు డబ్బుల కోసం చూస్తుంటావు, నేను జబ్బులు రాకుండా జ్యూసులు తాగుతుంటాను. ప్రసాద్ గారు చాలా మంచివారు, మొత్తముడు. ఆయనకు టైంకి వడ్డీ డబ్బులు ఇప్పించేసి ఆయనతో స్నేహం చేయడం నీ అదృష్టం. వెళ్దామా? ప్రసాద్ గారు, ఇతనే భాను ప్రసాద్. నమస్తే అండి. నమస్కారం అండి. సూర్యవంశం అండి? నిర్వంశం. వెనక ముందు ఎవరూ లేరు. పెళ్ళయిందే సార్? అయిందండి. వంట చేయమన్నానని అలిగి పుట్టింటికి వెళ్ళిపోయిందండి. అయ్యో, పోనీ మీ అత్తగారి దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసి పట్టుకు రావాల్సింది కదా. ఆవిడ కూడా అలిగి పుట్టింటికి వెళ్ళిపోయిందంటండి. ఈ బస్సులు ఫ్రీ అయినప్పటి నుంచి ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోవడం ఫ్యాషన్ అయిపోయిందండి. ఎన్ని క్వశ్చన్లు అడుగుతారండి? అది కాదు సారా, డబ్బులు ఇస్తున్నాం కదా. సారా ఏంటి సారా? సారంగా పాని. ఇటీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ప్రామిసరీ నోటు మీద సంతకం పెట్టి ఇచ్చాడు. ఇకపోతే ఈ డబ్బులు మీ చేత్తో అతనికి ఇచ్చేయండి. ఏమి చేతికైనా పోలే వచ్చిందేంటి? అబ్బా, మీ సెంటిమెంట్లు మీకు ఉంటాయి కదండి. అలా కానివ్వండి. సారీ, 5 లక్షలు. ఈ 5 లక్షలు మీకు అవసరం. మీరు నెల నెలా ఇచ్చే వడ్డీ నాకు అవసరం. టైంకి వడ్డీ కట్టేస్తానండి. అలాగేనండి. వస్తానండి. మంచిది, వస్తాను సార్. నెల నెల 5,000 నా కమిషన్ మర్చిపోకండి. ఇస్తాంలేండి. ప్రసాద్, ప్రపంచంలో ఎంతమంది అమ్మాయిలు ఉండగా నేను జెస్సీని ఎందుకు లవ్ చేశాను? మన శాలరీలకి నాజుగ్గా ఉన్న అమ్మాయిలు పడరు కాబట్టి. ఓహో, ఆ లవర్ బాయ్ ఇతనే అనమాట. కథ ఎంతవరకు వచ్చింది? హాయ్. హాయ్. ఆఫీస్కా? కాదు, క్రికెట్ ఆడడానికి వెళ్తున్నా, వస్తావా? You're hot. It's hot. Blue suits you very well. హో, రియలీ? ఏంటి ఊరికే వెనక్కి చూస్తున్నారు? నీతో మాట్లాడడం మా నాన్న చూస్తే అంతే చంపేస్తారు. పర్లేదు. నీ వయసు ఎంత? 25. హో, నా వయసు 35. పర్లేదు, నాన్న అడిగితే తమ్ముడు లాంటి వాడి అని చెప్పిస్తా. ఏంటి, ఏమైనా మర్చిపోయావా? I don't want to be your brother, Jesse. హో, నాకు అక్కర్లేదు. నాకు ఒకడున్నాడు ప్రాణానికి, చాలు. 1 పెయిన్ఫుల్ బ్రదర్ ఈజ్ ఇనఫ్. కాదు, నాకు ఒక సిస్టర్ ఉంది. ప్రపంచంలో ఉన్న అమ్మాయిలంతా ఇప్పటి నుండి నాకు సిస్టర్స్, ఒక్క నువ్వు తప్ప. ఎందుకలా? బికాజ్ ఐమ్ ఇన్ లవ్ విత్ యు, జెస్సీ. తను నాకన్నా 10 years పెద్ద తెలుసా? అప్పుడు నీకు పిన్ వద్దురా. పిన్నేంట్రా పిన్ని? వీఆర్ ఇన్ లవ్. ఆంటీ గారు అంత నచ్చారేంటండి మీకు? ఆంటీ గారు కాదు సార్, జెస్సీ. షీఈస్ క్యూట్, హాట్ అండ్ సెన్సిటివ్. సెన్సిటివ్ కాదు, సెన్సేషన్. సారంగపాణి గారు, ఈ లవ్ స్టోరీలు అంటే చిరాకు వచ్చేసిందని నాకు. ప్రసాద్ గారు, లోకల్ ఎంఆర్ఓ మన దగ్గర 10 లక్షలు తీసుకున్నాడండి. వడ్డీ కట్టమంటుంటే పవర్తో పాటు టాలెంట్ కూడా చూపిస్తున్నాడు. అర్జెంటుగా డీసీఎం వేసుకెళ్ళి ఆడ ఆఫీసులో కుర్చీలు, బెంచీలు, కంప్యూటర్లు కూడా వేసుకొచ్చేస్తానండి.
కార్తీక్, లవ్ గురించి లవర్స్కి తెలుస్తుంది, ఇలాంటి ఫ్లవర్స్కి ఏం తెలుస్తుంది? వీడా ఏమైంది? ఇలా ఉన్నాడేంటి నాన్న? ఎలా ఉంటే ఏంటి, మంచోడు మనకు కావాల్సినోడు. నాకు నచ్చలేదు. అదేంటమ్మా, నువ్వు సరే అంటేనే కదా అబ్బాయిని ఇంటికి పిలిచి మాట్లాడాను. ఇప్పుడు నీకు నచ్చలేదంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పను? ఏదో ఒకటి చెప్పు. కనీసం ఈడు జోడు బాగుండాలి కదా. వాడిలా ఉంటాడని తెలియక ఒప్పుకున్నా. నేనేం చేసినా నీ లైఫ్ బాగుండాలనే కదా. కంచన్, మనవాళ్ళు వేరు, మన అనుకున్న వాళ్ళు వేరు. తెలిసిన వాళ్ళ ఇంటికి నేను పంపిస్తే మాకు ధైర్యం ఉంటుందమ్మా. కిట్టైని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. వాళ్ళ కుటుంబం గురించి తెలుసు కాబట్టే ఈ సంబంధం కుదిర్చాను. నాకు నచ్చాలి. మనకు బాగా తెలుసని పెళ్లి చేసుకోలేను కదా. తొందరపడ్డావేమో నాన్న. ఆలోచనతో పాటు జాగ్రత్త పడే వయసు మాది, ఆవేశంతో పాటు తొందరపడే వయసు మీది. నువ్వు ఒప్పుకున్నావని నమ్మకంతో వాళ్ళకి 5 లక్షలు ఇచ్చాను. డబ్బులిచ్చావా? ఆడపిల్ల తండ్రి, అల్లుడికి పిల్లనివ్వాలి, మర్యాద ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, పండక్కి ఎప్పుడొస్తాడా అని ఎదురు చూడాలి. తప్పదు కదా. రోజులు మారాయి నాన్న. మీరు చెప్పిన పద్ధతులన్నీ అంతరించిపోతున్నాయి. అయినా డబ్బులెందుకు ఇచ్చావు? కట్నం ఇవ్వాలి కదా. కాకపోతే కన్ఫర్మేషన్ కోసం ముందుగానే 5 లక్షలు ఇచ్చాను. అయితే వెళ్ళి అడుగు. మన డబ్బులు మనకిచ్చేయమను. ఏమన్నా అనుకుంటారేమోరా. నువ్వు మొహమాట పడితే నా పెళ్లి ఈడితోనే అయ్యేటట్టుంది. ఒకసారి నంబర్ ఇవ్వు. ఆయిల్ షాంపూ పోయింది సార్, కొత్త తీసుకోవాలి. ఎంత అవుతుందండి? స్పేర్ పార్ట్ అయితే కంపెనీలో కొనుక్కుంటే మంచిదండి. డూప్లికేట్ అయితే ప్రాబ్లం వచ్చేద్ది. అవునా? సరే, ఎంత అవుతుందో కనుక్కొని చెప్పండి, దాన్ని బట్టి మార్చేద్దాం. సరే అండి. బాగా సాగుతుంది వీడికి. తిండికి తీగడం లేదు కానీ దజ్జాగా ఎలా కార్లు పడుకున్నాడు చూడు. డే ఏంటి? సత్యమణి మాయ డబ్బులు ఇచ్చాడంట కదా. ఇచ్చాడు. ఏం చేసావు? వడ్డీకి ఇచ్చాను. వడ్డీకి ఇచ్చావా? వడ్డీకి ఎవడు పెట్టా? నువ్వైనా వడ్డీ వ్యాపారం చేస్తున్నావా? ఏ తలక మాసిన ఏదో ఇచ్చావు? సారంగపాణి అని చచ్చిపోవడానికి వస్తూ పరిచయం అయ్యాడు. వడ్డీ వ్యాపారస్తుడు, మధ్యవర్తిగా ఉంటానంటే ఇచ్చాను. ఎంతమంది ఉసురు పోసుకున్నాడో అది 5 రూపాయలవా? అలాంటి ఏదో చేతిలో పెట్టావు నువ్వు డబ్బులు. నన్ను మాట్లాడగల కదా. చెప్తే ఏం చేస్తావు? అయినా అడ్వాన్సే కదా వాడుకున్నాను. అసలు కట్నం వస్తే నువ్వు తీసుకో. మరి పెళ్లి ఖర్చు నువ్వేదో బాగుపడతావని డబ్బులు ఇస్తా అన్నాడు. వడ్డీ ఎప్పుడు ఏంట్రా? డబ్బులతో వ్యాపారం అంటే చెడ్డ పేరు నిందలు మొయ్యాలి. తీసుకుని ఎగ్గొట్టేవాడు తప్పు నాన్న. అప్పిచ్చేవాడు చెడ్డాడు ఎలా అవుతాడు? పెద్ద పెద్ద బ్యాంకులే దివాళా తీసేస్తున్నా. ఎవడో బోకరేదో ఇచ్చావు నువ్వు. మనం ఇచ్చిన 5 లక్షలకు దేశం దాటి పోతాడు. మరి నెలకు 25,000 వడ్డీ వస్తే సైడ్ ఇన్కమ్ కింద పడి ఉంటది. దజ్జాగా బతకాలంటే ముందే దజ్జాన్ని సంపాదించుకోవాలరా. నెల నెల ఫ్రీగా అకౌంట్లో పడి డబ్బులకి కష్టపడి సంపాదించిన డబ్బులకి చాలా తేడా ఉంది. బాగుపడి లక్షణాలు ఏమి లేవే అదొకే. వ్యాపారం చేస్తాడు వ్యాపారం తాలక మసిన ఏదవని. హలో, మీకు తొందరగా ఉందని నాకు అర్థమైందండి. చిన్నప్పుడు తెల్ల కోతిలో ఉండేదానివి. దీన్ని ఎవరు చేసుకుంటే అడరా అనుకునే వాళ్ళం. చివరికి నేనే చేసుకోవాల్సి వస్తుంది అనుకోలేదు. అంతేనండి, ఫ్యూచర్ మనం ప్రొడిక్ట్ చేస్తే అందరం దేవుళ్ళు అయిపోతాం. నేనే వాగుతున్నాను, మీరేం మాట్లాడరా? అర్థమైంది. మనం ఇద్దరం మనకు నలుగురు అంటారు. చాలండి లైఫ్కి. ఎవరా నలుగురు? పిల్లలండి. అంతమంది ఎందుకు? ఏదో కాలక్షేపానికి. నాకు పెళ్లి ఇష్టం లేదు. పోనీ ఇద్దరితో ఆపేద్దామండి. 2. నాకు పెళ్ళే ఇష్టం లేదంటే పిల్లల గురించి మాట్లాడతావేంటి? ఇష్టం లేదా? మీ నాన్నే వచ్చి సంబంధం కుదిర్చాడండి. అప్పుడు నువ్వు ఎవరో తెలియక ఒప్పుకున్నా. ఇప్పుడు మాత్రం నేను లాడ్జ్లో దొరికిపోయిన వీడియో లీక్ అయింది ఏంటి? నాకు పెళ్లి మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అది ఎక్స్పెక్టెడ్ది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్.
ఏంటా ఎక్స్పెక్టేషన్స్? నేను పెళ్లి చేసుకునే అబ్బాయి బాగుండాలి, సెటిల్ అయి ఉండాలి, హెల్దీగా ఉండాలి, ఫిట్గా ఉండాలి. ఇందులో ఒక్క క్వాలిటీ అయినా నీకుందా? భారీ బడ్జెట్ సినిమా థియేటర్లో తుస్సుమంటే ఓటీటీలో చూడొచ్చులని వదిలేహాం. క్వాలిటీలో క్వాంటిటీలో కావాలని మాకేం తెలుసండి. సిగ్గు లేకుండా మా నాన్న దగ్గర కట్నం అడ్వాన్స్ తీసుకున్నావు. నీకు నేను కావాలి, డబ్బులు కావాలా? మీకు 100 క్వాలిటీస్ కావాలి కదా. అయినా మేము ఈ సంబంధం గురించి మాట్లాడలేదు. మీ నాన్న బతిమలాడితేనే ఒప్పుకున్నాం. నాకు బ్రేకప్ అయి డిప్రెషన్ లో ఉన్నానని మా నాన్న గతిలేక మిమ్మల్ని అడుగుంటాడు. బ్రేకప్ అయిందా? సెకండ్ హ్యాండ్ లా నువ్వు? ఇదేంట్రా అడగకుండానే మీ నాన్న లచ్చలు లచ్చలు కట్నం ఎత్తున్నాడు ఏంటి అనుకున్నాను. అంటే గట్టేద్దాం అనుకున్నారా? దొంగతనం చేసిన బండి అమ్ముడు పోవట్లేదు ఏంటో నేర్చిందని నీలాంటిది. మళ్ళీ మీకు సూపర్ మ్యాన్లే కావాలి, ఆర్డినరీ నచ్చవు. అవును, నచ్చవు. బ్రేకప్ అయితే చచ్చిపోవాలా? ఎక్స్పెక్టేషన్స్ ఉండద్దా? నువ్వు ఎలాగైనా ఏడు, కానీ నీ దగ్గర ఏముందని తక్కువ చేసి మాట్లాడావు చూడు. ఎవరికి ఉండాల్సింది అడుకుంటదే. నువ్వు ఎలా అయినా చావు, ఈ పెళ్లి క్యాన్సిల్. మనకి కాకింగిల్ నచ్చవు. నువ్వు చెప్పేదేంటి బోడి? ఈ పెళ్లి క్యాన్సిల్. థ్యాంక్స్. నో మ్యాన్స్ నోస్. నీ థ్యాంక్స్ ఎవరికి కావాలి? మా నాన్న ఇచ్చిన 5 లక్షలు కట్నం అడ్వాన్స్ తిరిగిచ్చేయి. అదేంటి మరి నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? సడన్ గా అంటే నిన్నేగా ఇచ్చింది. మర్యాదగా ఇవాళ సాయంత్రం కల్లా డబ్బులు ఇవ్వు, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. పోలీసులు అంటే